హలో ఎవ్రీవాన్, జొన్న రొట్టెల స్పెషలిస్ట్ లక్ష్మమ్మతోని జొన్న రొట్టెలు చేసి చూపిస్తున్నానండి. ఈవిడికి జొన్న రొట్టెల షాప్ ఉందండి. కొన్ని సంవత్సరాల నుంచి జొన్న రొట్టెలు అమ్ముతున్నారనమాట. సో అందుకే నేను ఆవిడకి రిక్వెస్ట్ చేసి మీరు కొంచెం మా వ్యూవర్స్కి చేసి చూపించండి అన్నాను. తిని మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేసి చూపించారండి. సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి. ముందుగా జొన్న పిండి తీసుకోవాలండి. ఇది నేను ఆడించుకున్నాను అనమాట, బయట మార్కెట్ది కాదు. తను చెప్పింది ఏంటంటే ఆడించుకొని పిండితోని బాగా వస్తాయన్నమాట బయట మార్కెట్ కన్నా. కేజీ జొన్నలకి 100 గ్రాములు బియ్యం వేసి ఆడించుకోవాలండి. సో పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోని జొన్న పిండి తీసుకోవాలి. ఏ కప్తో మీరు జొన్న పిండి తీసుకున్నారో అదే కప్తో వాటర్ కూడా మెజర్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పులతో జొన్న పిండి తీసుకున్నాను. సో ఇలా జొన్న పిండి వేసిన తర్వాత మధ్యని ఇలాగా చూస్తున్నారు కదా లక్ష్మమ్మ ఎలా చేస్తున్నారో, మధ్యని ఇలా హోల్ లాగా చేశారనమాట. ఎందుకంటే అందులో వాటర్ వేయడానికి. అండ్ వాటర్ కూడా చల్ల వాటర్ కాదండి, బాగా మరిగించిన వాటర్ అనమాట. సో టోటల్గా ఇక్కడ 1.5 కప్పు పట్టిందండి. 2 కప్స్ జొన్న పిండికి అనమాట. అండ్ ఒకేసారి మొత్తం వాటర్ వేసుకోకూడదండి. ముందు 1 కప్పుతో ఈ వేడి నీళ్ళు వేసుకొని అట్లగారితోని చక్కగా కలుపుకోవాలి. ఎందుకంటే వేడిగా ఉంటుంది కదండి, చేయి పెట్టకండి, కాలుతుంది. మీరు వీడియోలో చూస్తారు కదా, ఇలా ముందు కలుపుకోవాలన్నమాట. మొత్తం ఈ పిండంతా కలిపిన తర్వాతే మీరు ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి. ముందే మొత్తం వాటర్ వేసుకోకండి. టోటల్గా 1.5 కప్ అనమాట. వేడి నీళ్ళు బాగా మరిగించుకొని నీళ్ళు అనమాట. అప్పుడే జొన్న రొట్టెలు మెత్తగా వస్తాయి. చూస్తున్నారు కదా, కొంచెం నీళ్ళు. ఇప్పుడు మొత్తం 1.5 కప్పు వాటర్ అంతా వేసేసింతాను. వేసాక ఇలా దగ్గర చేసుకుంటుందన్నమాట. ఉండలు లేకుండా చూసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఇలా ఒక కొండలాగా అంటే దగ్గర చేసేసుకోవాలన్నమాట. ఆ స్టీమ్కి ఇంకొంచెం మెత్తగా అవుతుంది పిండి అనేది. ఇలా దగ్గరికి చూసారు కదా మీరు వీడియోలో, ఇలా అనమాట. ఇలా చేసిన తర్వాతే తను ఏం చేసిందంటే కొంచెం పిండి తీసుకొని చల్లనీళ్ళతోని ఇంకా ఈ పిండిని మెత్తగా తడుపుకుందనమాట. అంటే మనం చపాతీకి పిండి ఎలా తడుపుకుంటాం అలా మెత్తగా తడుపుకోవాలన్నమాట. అప్పుడే జొన్న రొట్టెలు మెత్తగా వస్తాయండి. కొంచెం నీళ్ళు పోసుకొని, అంటే జస్ట్ చేయి తడుపుతూ ఉండాలన్నమాట చల్లనీళ్ళతోని, అంతే. ఇంకా మీరు వేడి నీళ్ళు యూజ్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇక్కడ ఈ పిండి మొద్దుని కిచెన్ టాప్ మీద వేసి ఇంకా బాగా మెత్తగా చేసుకుందనమాట. తను ఏం చెప్పిందంటే ఈ బౌల్లో కన్నా ఇలా కిచెన్ టాప్ మీద చేసుకుంటేనే మెత్తగా వస్తుందని. బాగా కొంచెం నీళ్ళు పోసుకొని బాగా తడుపుకుందండి మెత్తగా అనమాట. అంటే మీకు నేను వీడియోలో చూపిస్తాను ఎంత మెత్తగా చేసిందో తను. అండ్ ఇలా మెత్తగా చేసిన తర్వాత ఉండల్లాగా చుట్టుకుంది. చూడండి ఎంత బాగా చేస్తుందో, అంటే ఎక్స్పీరియన్స్ కదా. రౌండ్గా ఫాస్ట్గా చేసేస్తున్నారనమాట తను. సో ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసుకొని, మనం నార్మల్గా చపాతీలు ఎలా పావుతాం అంటే రొట్టెలు కడతా పావుతాం కదా, అలా కాదండి ఇది. ఇప్పుడు ఒక ముద్ద తీసుకున్నారు కదా, చూడండి ఇలాగా సర్కిల్ లాగా చేసి కొంచెం పెద్ద చేస్తున్నారనమాట. అండ్ మీకు నేను చూపిస్తాను అన్నాను కదండి ఎంత మెత్తగా ఉందని. చూడండి పిండి ఇంత మెత్తగా ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తిను చేత్తోనే చక్కగా సర్కిల్ లాగా చేసేస్తున్నారనమాట. రొట్టెలు గారు పెట్టాల్సిన అవసరమే లేదు. అంటే తిని ఎక్స్పీరియన్స్ కాబట్టి మీరైతే రొట్టెలు గారు పెట్టొచ్చండి. చూడండి చేత్తు ఎంత ఫాస్ట్గా, ఎంత పెద్ద రొట్టె చేశారంటే చాలా ఫాస్ట్గా అనమాట. నేను ట్రై చేశాను కానీ అంత ఫాస్ట్గా నాకు అవ్వలేదండి. నాకైతే రొట్టెల కర్రతోనే చేయడం వచ్చు, ఇలా చేతితో అయితే రాదు. బట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తుందని లక్ష్మమ్మ చెప్పిందనమాట. ఎందుకంటే తను చాలా సంవత్సరం నుంచి చేస్తుంది కాబట్టి. చూడండి ఎంత పెద్ద రొట్టె అయ్యిందో. అండ్ చాలా సన్నంగా కూడా ఉండాలన్నమాట. అప్పుడే చాలా మెత్తగా కూడా ఉంటుంది జొన్న రొట్టెలు. అంటే నార్మల్గా మనం చపాతీకి అంటే చేసుకుంటాం కదండి, ఆ సైజులో కాకుండా ఇంకొంచెం సన్నంగా ఉండాలన్నమాట. ఇప్పుడు పెనం కూడా బాగా హీట్ అవ్వాలండి. బాగా హీట్ అయిన తర్వాత ఈ రోటీ వేసుకొని దానిపైన వాటర్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ అనేది యూజ్ చేయము జొన్న రొట్టెలకి. సో వాటర్ కూడా ఏంటంటే పొడి లేకుండా మొత్తం వాటరే అప్లై చేసేసుకోవాలన్నమాట. అండ్ ఇలా వాటర్ అంతా అప్లై చేశాక లైట్గా బబుల్స్ వచ్చిన తర్వాతే ఈ రోటీని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసిన తర్వాత కూడా కొన్ని సెకండ్సేనండి, అంతే. అండ్ చేత్తోని అన్ని కార్నర్స్ని ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడే ఈవెన్గా ఫ్రై అవుతుందన్నమాట రోటీ అంతా. అండ్ మెత్తగా కూడా ఉంటాయండి. నార్మల్గా మనకు ఒక డౌట్ ఉంటుంది ఏంటంటే జొన్న పిండి రొట్టెలు అంటే కొంచెం గట్టిగా ఉంటాయని. అందుకే మనం ఎక్కువ చపాతీ అంటే గోధుమ పిండి రొట్టెలు ఎక్కువ చేసుకుంటాం. బట్ అదంతా హెల్దీ కాదండి. జొన్న పిండితో రొట్టెలు చాలా హెల్దీ. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా కంట్రోల్లో వస్తుంది. అండ్ బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా జొన్న రొట్టెలు తీసుకుంటే చాలా బాగుంటుందన్నమాట వాళ్ళకి కూడా. సో అన్ని వైపులు చక్కగా కాలిపింది కదండి, అంతేనండి జొన్న రొట్టెలు రెడీ అయిపోయాయి. చూడండి ఎంత మెత్తగా మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, చక్కగా ఫోల్డ్ కూడా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. తనైతే అంటే వాళ్ళైతే ఎప్పుడు జొన్న రొట్టెలే తింటారట, అసలు గోధుమ పిండితో రొట్టెలు అనేది చేసుకోరట వాళ్ళు. అందుకే అంత గట్టిగా అంత హెల్తీగా ఉంటారండి వాళ్ళు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చిందనుకోండి ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్.